విచారణ జరుపుతోందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే హైదరాబాద్లో డ్రగ్స్ విస్తరించాయని ఆరోపించారు. ఎంతో మంది నటీనటులు ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారని, డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటీనటులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయలేదు అంటున్న మంత్రి తలసానితో మా రిపోర్టర్ సాదిక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్ళిపోతున్న వార్తల నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించిన మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నారు. కాలేజీస్ సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చారు. ఇంతవరకు ఎవరికి విచారించలేదు, కేవలం సినిమా వల్లనే. స్కూల్ లైఫ్ వాళ్ళ ఎడ్యుకేషన్ పాడు కావద్దనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్తో కౌన్సిలింగ్ చేస్తున్నమాట వాస్తవం. ఇంకా ఇతరత్ర ఏదైతే మీరు ఐటీ కానీ ఇంకోటి కానీ అవన్నీ తప్పకుండా వస్తాయి. దానికి ఎవరు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీని పర్సనల్గా టార్గెట్ చేయవలసిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి 1% కూడా లేదు. అంటే ఇక్కడ నుండి పోవడం కోసమే ప్లాన్ చేస్తున్నట్టు కొంతమంది అంటున్నారు. నిజమేనది? అది ఎవరు అంటున్నారో వాళ్ళు వచ్చి ముందు చెప్తే మాట్లాడతాం కదా. పాపం వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళతో మాట్లాడుతూ కూడా వాళ్ళు చెప్తారు ఇండస్ట్రీ అంటే 10-12 మంది కాదు, మేము చాలా కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్నామని వాళ్ళు మాట్లాడతాం. కాబట్టి ఎవరేం మాట్లాడినా హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అది ప్రభుత్వం అంటే డ్రగ్స్ సంబంధించిన రైత తెలంగాణ హైదరాబాద్ లక్ష్యంగా చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీతో పాటు ఇంకా ప్రభుత్వం ఏం చర్య చేయబోతుంది ఇటువంటి డ్రగ్స్ రైతు? డెఫినెట్గా ఈ డ్రగ్స్ అనే భూతం ప్రపంచంలో ఈ దేశంలో 25-30 సంవత్సరాల నుంచి నాటుకుపోయి ఉన్నది. ఏ ప్రభుత్వాలు కూడా ఇంత సీరియస్గా పోలే. మా ముఖ్యమంత్రి గారు దీని వలన ప్రజలకు నష్టం జరుగుతుంది, తీసుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని చెప్పి సీరియస్గా పోతున్నాం. డ్రగ్ లేని సిటీగా చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా ఈ స్థాయిలో ముందుకెళ్ళలే. ఇప్పుడు ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది. డ్రగ్స్ అమ్మే వాళ్లకు, డ్రగ్స్ తీసుకునే వాళ్లకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలల్లో ఒక భయం పుట్టుకొచ్చింది. రెండోది, మన రాష్ట్రం మన దేశం కాకుండా విదేశీయులు కూడా ఈ డ్రగ్స్ విషయంలో ఎక్స్పోర్ట్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టినటువంటిది కూడా మీరు చూస్తున్నారు. సో సినిమా సంబంధించిన ఇండస్ట్రీకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే డెఫినెట్గా చెప్తున్నా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో సేఫ్గా ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం మీ పక్షాన ఉన్నది. నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ మీద ఈ డ్రగ్స్ సంబంధించిన లింకులు అంటే ఈ ఐటీ మీద ఉంది, కాలేజెస్ ఉన్నది, కార్పొరేట్ సంబంధించిన కాలేజీల పైన ఉంది. నేనేమంటే డ్రగ్స్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా, సినిమాలే కాదు వ్యవస్థలో ఎక్కడున్నా కానీ దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. డ్రగ్స్ విషయంలో కేవలం సినిమా ఇండస్ట్రీ కాకుండా అటు ఐటీ, అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని కూడా మంత్రి తలసాని అంటున్నారు. అదేవిధంగా డ్రగ్స్ రహితమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో పాటుగా హైదరాబాద్ను కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఫ్రీ సిటీని ఏర్పరచనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. కెమెరా సాయితో కలిసి సాదిక్ HMTV హైదరాబాద్.